టైట్గా ఉన్న టాపు లూజ్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు చూపిస్తున్న టాపు ఆల్ట్రేషన్ చేయక ముందుదన్నమాట. యాక్చువల్గా అయితే ఇది స్మాల్ సైజ్ది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే, మనకి సైడ్స్కి స్టిచ్చెస్ ఉంటాయి కదా, ఆ సైడ్కి ఉన్న స్టిచ్చెస్ని కింద కట్స్ నుంచి హ్యాండ్స్ వరకు రెండు సైడ్ల విప్పేద్దాం చూపించినట్లు. ఇప్పుడు నేను ఈ టాప్కి 2 సైడ్స్ అటు ఇటు స్టిచ్చెస్ అయితే మొత్తం రిమూవ్ చేసేసాను అనమాట. ఇప్పుడు సైడ్స్కి అయితే ఎటువంటి స్టిచ్చెస్ లేవు. సో వన్స్ స్టిచ్చెస్ అన్నీ రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నట్లు అనమాట, అటు ఇటు మొత్తం అంతా స్టిచ్చెస్ తీసుకోవాలి. ఇంకా మనం సైడ్స్కి ఆల్ట్రేషన్ చేసుకోవాలి కదా, అంటే మన డ్రెస్ లూజ్ అవ్వాలి కదా. సో ఇప్పుడు నాకు ఈ టాప్ అయితే లెంత్ తగ్గిపోతుంది అనమాట, మనకు ప్యాచ్ కావాలి కాబట్టి. సో ఇప్పుడు నేను నాకు కావాల్సినంత వెనకల ముందర కొంచెం అయితే పీస్లు కట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే లెంత్ తగ్గిపోతుంది. యాక్చువల్గా నీ లెంత్ టాపు, ఇది సైజ్ అయితే తగ్గిపోతుంది. ఇట్లా మొత్తం అంతా పీసులు చేసుకున్నాను. ప్లస్ సైడ్స్కి కూడా కింద స్టిచ్చెస్ ఉన్నాయి కదా, ఆ క్లాత్ కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి ఇలా ఈ టూల్ని యూజ్ చేసుకొని అది కూడా స్టిచ్చెస్ తీసేసి నీట్గా ఐరన్ చేసుకున్నాను అనమాట. సో వన్స్ ఇదంతా ఈ పీస్లన్నీ రెడీ అయిపోయిన తర్వాత మనం సైడ్స్కి ఎక్కడైతే కుట్లు ఊడదీసినామో ఆ సైడ్స్కి మనకు కావాల్సినంత మొత్తం అటు ఇటు జాయిన్ చేసేసామనుకోండి, అయిపోతుంది. ఇప్పుడు ఇదిగో ఇది ఆల్ట్రేషన్ తర్వాత చూసారు కదా. యాక్చువల్గా అయితే ఇది స్మాల్ సైజు, మొత్తం నాకు ఇది ఫుల్గా టైట్ అయిపోయింది. నేను చూపించినట్లు కింద అది కట్ చేసుకొని సైడ్కి అయితే ఇక్కడ ఆల్మోస్ట్ 1 ఇంచ్తో కుట్టేశాను కదా. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్, సేమ్ యువతల పాకి కూడా కింద నుంచి పై వరకు కట్స్ ఉంటాయి కదా, కట్స్ పైన నుంచి చేతుల వరకు 1 ఇంచ్తో అయితే మొత్తం అంతా కుట్టేసినాను. ఇప్పుడు నాకు ఇది నీట్గా ఫిట్ అయితే అయిపోయింది. ప్లస్ ఇక్కడ అతుకేసినాం అనేది కూడా ఏం కనిపించకుండా నీట్గా ఉంది. సో ఇంట్లోనే మనము ఈజీగా ఒకవేళ ఏవైనా టైట్ అయిన డ్రెస్సులు ఉన్నా కానీ ఇప్పుడు చూపించిన ప్రకారంగా మనము డ్రెస్ని ఆల్ట్రేషన్ చేసుకుంటే ఇది వేస్ట్ అవ్వకోకుండా మనం నెక్స్ట్ ఏవైనా కొన్ని మామూలుగా అందరికీ నచ్చిన డ్రెస్సులు ఉంటాయి కదా, టైట్ అయిపోయినాయి అని చెప్పి పక్కన వేసుకుంటాం. సో ఇలా చేసుకున్నాము అంటే కనుక మనం మళ్ళీ తిరిగి డ్రెస్ని వేసుకోవచ్చు. అంతే. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.